అన్నమయ్య జిల్లాకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. చిన్న మండెంకు చేరుకున్న సీఎం పీఎంఏవై 2.0 పథకం లబ్ధిదారులకు మోడల్ కి అందజేయనున్నారు. ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఇంటరాక్షన్ కానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. అనంతరం 4:35 కడప విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా విజువల్స్ మనం చూస్తున్నాము. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలన్నవి ఇవాళ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లను సీఎం వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. అన్నమయ్య జిల్లాలో సామూహిక గృహ ప్రవేశాలన్నవి ఇవాళ జరగబోతున్నాయి. దానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా చిన్న మండెంకు సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఆయన చేరుకున్నారు. దీని అనంతరం కూడా ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను సీఎం చంద్రబాబు అందించబోతున్నారు. ఆయన చేతుల మీదుగా సుమారు 3 లక్షల మంది ఇవాళ సామూహిక గృహ ప్రవేశాలన్నవి చేయబోతున్నారు. లిఫ్ట్ పెడదాం ఇన్వెస్ట్ కొన్ని పిల్లర్స్ ఉంటాయి సార్. వన్ ఈజ్ అవర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్అప్ పాలసీ. దెన్ సార్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం, ఫోకసింగ్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ, హాస్పిటాలిటీ, టూరిజం, ఫుడ్ సార్. దెన్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని మ్యాన్ పవర్ని సార్ లైక్ విల్ మేక్ ఇంటర్వ్యూ వీడియో ఆల్సో. సో దట్ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోండి, ఏ ఇండస్ట్రీస్ రాగలుగుతాయో కూడా పెట్టుకోండి. సో స్పెసిఫిక్ సమ్మిట్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, హాస్పిటాలిటీ, టూరిజం ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, సమ్ మోర్ ఇండస్ట్రీస్ కూడా. సో లైక్ ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ మేము తయారు చేసాము సార్. ఏపీఐసీకి హ్యాండ్ ఓవర్ చేసిన ఆల్మోస్ట్ 960 acres ల్యాండ్ రెడీ అవైలబుల్ సార్. 600 plots ఇన్ ఏపీఐసీ పార్క్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ సార్. సో ల్యాండ్ బ్యాంక్ కూడా ఆన్ రిక్వెస్ట్ గైడెడ్ టూర్ ఇస్తాము. అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తోంది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఆ హామీలో భాగంగానే అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవాళ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లను కేటాయించనుంది. నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకే మారు లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్ధిదారుల గృహ ప్రవేశాలన్నవి ఇవాళ జరగనుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఏదైతే అక్కడ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారో వాటిని ఆయన తిలకిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని సజెషన్స్ ను కూడా సీఎం చంద్రబాబు యాడ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర మనకు అందిస్తారు. సురేంద్ర, కాసేపటి క్రితమే చంద్రబాబు అన్నమయ్య జిల్లా చిన్నమండం చేరుకున్నాడు. ప్రస్తుతం మనం 10 టీవీ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి అధికారులు చంద్రబాబుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి 17 నెలల కాలంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటు అన్నమయ్య జిల్లా చుట్టుపక్కల ప్రాంతంలో ఇటీవల కాలంలో ప్రారంభించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంటే హార్స్ హిల్స్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ, ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి హౌసింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ మొత్తం అక్కడ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అంటే చంద్రబాబు చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని స్టెప్పుల్లో ఈ ప్రాజెక్టు తీసుకొని వచ్చాము, ఎప్పుడు లాంచ్ చేశాము, ఎప్పుడు జనాలకు అందించే ప్రక్రియ, ఇదంతా కూడా ఒక్కొక్కటిగా వివరిస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే అక్కడి నుంచి నేరుగా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి వర్చువల్ గా ప్రారంభించే కార్యక్రమానికి అటెండ్ అవుతారు. అంటే ఆ పక్కనే ఇప్పుడు ఆల్రెడీ స్టాల్స్ దగ్గరికి చేరుకున్నారు. స్టాల్స్ లో ప్రస్తుతం చూసే ప్రక్రియ అంతా అయిన తర్వాత అక్కడి నుంచి ఆ ఇళ్లకు తాళాలు అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 లక్షల ఇళ్లకు వర్చువల్ గా అక్కడి నుంచే ప్రారంభించే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ప్రజావేదికకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే దాదాపుగా 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టబడంతో చిన్న మండలం నుంచి ఈ వర్చువల్ గా ప్రారంభించే కార్యక్రమానికి చుట్టుపక్కల టీడీపీ శ్రేణులతో పాటు జనాలు కూడా భారీగా తరలివచ్చారు. చంద్రబాబు చూడడంతో పాటు 17 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా పదే ఇప్పటికే మంత్రులు అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడే కాసేపటి క్రితమే అక్కడ ముగించుకొని 3 లక్షల ఇళ్లకు వర్చువల్ గా ప్రారంభించే కార్యక్రమానికి చంద్రబాబు రాబోతున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందనే చెప్పవచ్చు. సురేంద్ర, మనం చూడొచ్చు ఆయన సభాస్థలికి చేరుకున్నారు. సభ మీద ప్రస్తుతం ఆయన ఆసీనులై ఉన్నారు. అలాగే దీని తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్ గా ఇవాళ ఆయన షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంది ఈవినింగ్ వరకు? అంటే మార్నింగ్ అమరావతి నుంచి ఇప్పుడు చిన్నమండానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ చూసిన తర్వాత
ఆ సభకు కాసేపటి క్రితం ఇప్పుడే చేరుకున్నారు. ఈ సభలోనే 3 లక్షల ఇల్లులు అంటే పక్కా గృహాలతో పాటు ఆ ఇల్లు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ ఇల్లు ఈ రోజు ప్రవేశించడానికి ఇంటి తాళాలు కూడా అందించబోతున్నారు. ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ప్రోగ్రాం కాబట్టి అన్నమయ్య జిల్లా నుంచి చేయడంతో చాలా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అత్యంత పెద్ద కార్యక్రమంగా కూడా దీన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 3 లక్షల గృహాలను ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయంగా కూడా భావించవచ్చు. దీన్ని చంద్రబాబు నేరుగా చేతుల మీద స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే అక్కడికి మంత్రులు కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథితో పాటు ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబుతో పాటు ఉన్నారు. ఈ ప్రోగ్రాం దాదాపు 1 గంట సేపు వరకు జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కలుస్తారు. ఆ తర్వాత క్యాడర్ తో కూడా మీటింగ్ ఉంది. ఇక్కడ నుంచి కడపకు చేరుకొని సాయంత్రం 4:30కు విశాఖకు బయలుదేరేటట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ అయితే ఖరారైంది. థ్యాంక్ యూ సురేంద్ర.